గోరోచనం ఇది గోవు తాను బ్రతుకున్నంత కాలం తనలో కొంచెం కొంచెం తయారు చేస్తూ వస్తున్న గోరోచనం. ఇది సహజంగా చనిపోయిన ఆవు నుంచి తీసి ఆవు గోరోచనంతో ధూపము కానీ శివుడికి అభిషేకం కానీ చేస్తే శివుడికి చేసే అత్యంత మహోత్కృష్టమైన ఉపచారంలో ఇది మొదటిదంట అని గురువుగారు శ్రీ చాగంటి గారు చెప్పారు. ఒక ప్రసిద్ధమైన అద్భుతమైన పూజా ద్రవ్యము గోరోచనం. ఇది గోవు పిత్తమని కూడా కొందరు భావిస్తారు, పవిత్రమైనదిగా కూడా సాధకులు భావిస్తారు. ఈ కారణంగా ఇది కస్తూరి వంటి పూజా ద్రవ్యాల జాబితాలోకి చేరింది. దుర్లభమైన వస్తువు పూజాధికాల్లో యంత్రతంత్ర కార్యాల్లో గోరోచనానికి ఉన్నంత స్థానము ఎంతో గొప్పది. అన్ని వేళలా శుభాన్ని కలిగించే శివునిలా ప్రతిభావంతమైన గోరోచనాన్ని శివ అంటారు. మంగళకరమైనదని, అశుభాలను దూరం చేస్తుందని అంటారు. గోరోచనానికి మరో పేరు కూడా ఉంది, వందనీయ. కారణము పూజా అర్చనాలలో ఆరాధ్య దైవానికి సమర్పించటమే. తిలకధారణకు లేపనానికి గోరోచనము శ్రేష్టమైనది. శ్రీకృష్ణ భగవానుడు అమిత ఇష్టంతో గోరోచనాన్ని తిలకంగా ధరించేవాడు. దీని లభ్యత దాదాపు అసాధ్యం, అంత గొప్పది గోరోచనం.